హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర. అంటే తోటకూరలో ఎన్ని పోషకాలు ఉన్నాయి, తోటకూర వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. ఇది మా గార్డెన్లో అయితే చిలక తోటకూర అయితే వస్తుందండి. ఇది నార్మల్గా బయట రెగ్యులర్గా దొరికే తోటకూర కన్నా ఈ తోటకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ తోటకూర తినడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి అంటే, ఎక్కువగా ఎవరికైతే రక్తపోటు ఉంటుందో వాళ్ళకి ఈ ఆకుకూర పెట్టడం వల్ల అది బీపీ అనేది నార్మల్ కండిషన్లో ఉంటుంది. ఎక్కువ హైపర్ టెన్షన్తో ఉండే వాళ్ళకు కూడా ఈ తోటకూర తినడం వల్ల హైపర్ టెన్షన్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ తోటకూరలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తోటకూరలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం ఇలాంటివన్నీ ఖనిజాలన్నీ కూడా ఈ తోటకూరలో లభిస్తాయి. ఇవే కాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ బి12, విటమిన్ బి6 వంటి అన్ని విటమిన్స్ కూడా ఒకే కూరలో దొరకడం అనేది చాలా అరుదనమాట. అలాగే తోటకూర తినడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా కంట్రోల్ అవుతుంది. ఇన్ని విటమిన్స్ కలిగిన ఆకుకూర ఏదైనా ఉన్నది అని అంటే అదొక్క తోటకూర మాత్రమే. మీరు ఎప్పుడైనా సరే తోటకూరని స్కిప్ చేయకుండా వీక్లీ వన్స్ తీసుకుంటే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.